వైఎస్ఆర్ జిల్లా కాజీపేట అగ్రహారంలో ప్రేమోన్మాది వెంకటేష్ చేతిలో హత్యకు గురైన బాలికకు మరి కాసేపట్లో కడప రిమ్స్ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు బంధువుల రోదనలతో రిమ్స్ ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది. తన బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ బాలిక తల్లిదండ్రులు పెట్టిన కన్నీరు అక్కడి వారందరినీ కలిచివేసింది. తన బిడ్డతో పాటు నిందితుడు వెంకటేష్ కూడా చావాలని, తమ కడుపు బాధ మరొకరికి జరగకూడదంటూ బాలిక తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. నిందితుడు వెంకటేష్ను రిమ్స్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారని, నిందితుడిని చంపి తమకు న్యాయం చేయాలంటున్నారు బాలిక తల్లిదండ్రులు. నా బిడ్డ కీర్తనా కీర్తనా సార్, నా బిడ్డ నాకు వాడు చావాలి సార్. నాకు ఇంట్లో వాడు వాడిని చంపాలి సార్. నా బిడ్డ సార్ కొంచెం కోసిండు సార్. ఎంత కాపాడింది సార్ నా బిడ్డ సార్. నా బిడ్డలు కాపాడడానికి ఇంట్లో నేను నా ముందు నడిగొంతు కోసి నా నొప్పి కొద్ది డాడీ 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 అంటుంది. కొడాల వెంకటేశు మరే ఇద్దరు వచ్చి గొంతు వేసినారు సార్ అట్లా అంది. వాడి ఇంటి వరకు ఒక్కరిని పట్టుకుని ఇద్దరున్నా వాడిని పట్టుకోవడం వల్ల వాడిని కొట్టేటి వాళ్ళకి వాడుకోవచ్చు. ఏం చేస్తుందో ప్రభుత్వం ఏమో ఏమో కానీ పోలీస్ అధికారి గమనించాలని కోరుతున్నాను. కలిసాను, రాత్రి కలిసాను, న్యాయం చేస్తాను, మనస్ఫూర్తిగా 100% న్యాయం చేస్తానని చెప్పినాడు సార్. నమ్మినా ధర్నాకు ధర్నా చేస్తాంటే వద్దని చెప్పినా, నష్టం జరగకూడదు, ధర్నా వదిలేయని చెప్పినా. ఇలాంటి పరిస్థితి ఆడపిల్లకి రాకూడదని గవర్నమెంట్ తరఫులో అందరూ చూడాలి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇది నా కడుపు బాధ ఎవరో చూడాలి, ప్రతి ఒక్కరికి గమనించాలి. ఇంత ఇలాంటి అపూర్వమైన ఈ చిత్రం ఎవరికి రాకూడదు. ఈ మా ఇంట్లోకి నడి ఇంట్లోకి వచ్చి గొంతు కూర్చారంటే ఏమి కారణం, ఏమి ఉండాలి, ఏం చేస్తాను. ఆ నిందితుడికి షిఫ్ట్ చేస్తూ ఆయన పారిపోయడం వల్ల ఆయన కోసం మనమే వెంటనే ఇన్స్పెక్టర్ కాజీపేట లీడర్షిప్తో అండర్ ఎస్డిపిఓ మైదుకూరు గైడెన్స్తో వెంటనే ఒక సర్చ్ పార్టీ ఏర్పాటు చేశాం. సో ఆ సర్చ్ పార్టీకి ఇన్పుట్స్ మీద అక్కడికి వెళ్తే ఆయన కత్తి తీసుకొని పోలీస్ సర్చ్ పార్టీ మీద ఘోరంగా ఆయన అటాక్ చేశాడు. ఆయన దీంట్లో ఇప్పుడు నేను కలిసాను, ఆయన ఇద్దరికి చాలా ఇంజురీస్ అయినాయి, డీప్ ఇంజురీస్ అయినాయి. ఆ టైంలో కాజీపేట ఇన్స్పెక్టర్ గారు ఆయనకి వార్నింగ్ ఇచ్చాను, గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఇది ఒక మర్డర్ చేసుకొని మళ్ళా పోలీస్ పార్టీ మీద కూడా ఆయన అటాక్ చేశాడు. ఆ సైకాలజీలో ఉన్నాడు, ఆ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం వినలేదు, మళ్ళీ అటాక్ కంటిన్యూ చేశాడు.